ఉఫ్, మన టీమిండియా అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. అసలు మైండ్ పోయే బౌలింగ్తో చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయి ఒక చారిత్రాత్మక విజయాన్ని సాధించారు. అసలు విక్టరీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, ఎన్ని వీడియోలు చేసుకున్నా తక్కువే. ఎందుకంటే మన వాళ్ళు డే 5లో చూసుకుంటే డిఫెండ్ చేసుకోవాల్సింది 35 పరుగుల, కానీ అక్కడ ఇంగ్లాండ్ టీంకు 4 వికెట్లు ఉన్నాయి. దీంతో మనమంతా ఏమనుకున్నాం, మోస్ట్లీ ఇంగ్లాండ్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయనుకున్నాం. అఫ్కోర్స్ ఇండియా గెలవాలని చెప్పి టీమిండియా ఫ్యాన్స్ అంతా కూడా గట్టిగా కోరుకున్నారు. బట్ లోపల ఎక్కడో చిన్న భయం, డిఫెండ్ చేసుకోవడానికి 35 పరుగులు మాత్రమే ఉన్నాయని చెప్పి. అంటే డే 5 చూసుకున్న మన టీమిండియాకు అంత మంచిగా ఏమీ స్టార్ట్ కాలేదు. ఫస్ట్ బాల్కే 4 పోయింది, అది కూడా ప్రసిద్ధ కృష్ణ ఒక షార్ట్ బాల్ వేశాడు. అండ్ దెన్ వెంటనే ఓవర్టర్న్కు మరో లక్కీ బౌండరీ. సో ఫస్ట్ 2 బాల్స్కే 2 బౌండరీస్ పోయాయి. అంటే 35 పరుగులు 8 పరుగులు ఫస్ట్ 2 బాల్స్కే కరిగిపోయాయి. విచ్ మీన్స్ ఇంక ఇంగ్లాండ్ టీం కొట్టాల్సింది 27 పరుగులే. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే లిటరలీ టీమిండియా ఫ్యాన్స్ అందరూ డౌన్ అయిపోయారు. నిజంగా 7 మొహాలు ఒకటే తక్కువ అన్నట్టు తయారైంది. బట్ ఆ తర్వాత ఒకడు వచ్చాడు భయ్య నెక్స్ట్ ఓవర్లో బౌలింగ్ చేయడానికి. అసలు మ్యాచ్ విశ్వరూపం స్వరూపం అన్ని రూపాలు మార్చేశాడు. నిజంగా ఒక సింహం జూలు విదిల్చి వేటాడితే ఎలా ఉంటుందో సిరాజ్ మియా అలా బౌలింగ్ చేశాడు. ఫ్రెష్గా డేని స్టార్ట్ చేసినప్పటికీ ఎక్కడా తడబడలేదు. కన్సిస్టెంట్గా లైన్ అండ్ లెంత్ హిట్ చేస్తూనే ఉన్నాడు. మళ్ళీ జేమీ స్మిత్కి చూసుకుంటే బాడీ మీదకి వేస్తే ఖచ్చితంగా కొడతాడు. దీంతో అతను ఎక్కువగా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ పడేటట్టు చేయాలి. అండ్ ఎగ్జాక్ట్లీ సిరాజ్ అదే చేశాడు. నిజంగా లైన్ హార్టెడ్ బౌలింగ్తో ఎక్కడ కూడా తడబడకుండా అద్భుతమైన బాల్స్ వేశాడు. అండ్ వీటిలో ఒకదానికి జేమీ స్మిత్ ఫాల్ అయిపోయాడు. అది కూడా తన ఓవర్నెట్ స్కోర్కి ఏమీ రన్స్ యాడ్ చేయలేదు. సో మొహమ్మద్ సిరాజ్ ఎప్పుడైతే జేమీ స్మిత్ వికెట్ తీశాడో ఆ తర్వాత టీమిండియా ఫ్యాన్స్ అందరికీ ప్రాణం లేచి వచ్చింది. స్టేడియం అయితే మొత్తం దద్దరిల్లిపోయింది ఇంకా. అండ్ దాని వెంటనే మరో నిక్ ప్రొడ్యూస్ చేయడం చూసాం. బట్ అన్లక్కీలీ ఆ క్యాచ్ కేఎల్ రాహుల్ వరకు క్యారీ కాలేదు. ఒక హాఫ్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు, ఫుల్గా క్యారీ కాలేదు. సో నిజంగా మొహమ్మద్ సిరాజ్ వేసిన ఓవర్ ఏదైతే ఉందో ఇది మన టీమిండియాకు గేమ్ను సెట్ చేసిందని చెప్పుకోవచ్చు. మన వాళ్ళు డే 5 2 బౌండరీ సమర్పించుకుని వరస్ట్గా స్టార్ట్ చేసినప్పటికీ ఆ తర్వాత మాత్రం అబ్సల్యూట్లీ మైండ్ బ్లోయింగ్ కంబ్యాక్. మెయిల్ ముందు చెప్పినట్టు సిరాజ్లో ఆ కసి కనిపించింది. అసలు నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అంటే ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చూపించేశాడు భయ్య. సో నిజంగా డే 5లో మన టీమిండియాకు ఫస్ట్ హోప్ ఇచ్చింది మొహమ్మద్ సిరాజ్. ఇన్ఫ్యాక్ట్ ఆ తర్వాత సెకండ్ వికెట్ కూడా అతనే తీశాడు, అది కూడా తను వేసిన కన్సెక్యూటివ్ ఓవర్లో. సో జేమ్ వార్టన్కి అయితే అవుట్ స్వింగర్స్ వేసి మంచి ట్రాప్ సెట్ చేశాడు. అండ్ దెన్ ఒక బాల్ లోపలికి తీసుకురావడానికి ట్రై చేశాడు, బట్ అది కొంతవరకు లెగ్ సైడ్ వెళ్ళిపోయింది. కానీ నెక్స్ట్ బాల్ చూసుకుంటే మాత్రం బ్యాంగ్ ఆన్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ లైన్లో పడి లోపలికి మూవ్ అయింది. దీంతో ఆబ్వియస్లీ వార్టన్ ఆ బాల్ని బ్యాట్తో టచ్ చేయలేకపోయాడు. కానీ మన వాళ్ళు అప్పీల్ చేయగానే కుమార ధర్మసేన చెయ్యెత్తలేదు, కాసేపు ఆలోచించాడు. అవుట్ ఎద్దామా వద్దని చెప్పి కాసేపు అటు ఇటు ఊగినట్టు అనిపించింది, బట్ ఎట్టగలికి చెయ్యెత్తాడు. అండ్ ఇదైతే ఒక గేమ్ చేంజింగ్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంపైర్ ఇది కనుక అవుట్ ఇవ్వకపోయి ఉంటే వార్టన్ బతికిపోయేవాడు. మెయిల్ నాగ్డేలో చూసినప్పుడు ఆ బాల్ డౌన్ ది లెగ్ వెళ్తున్నట్టు అనిపించింది. ఈవెన్ రివ్యూలో కూడా జస్ట్ క్లిప్పింగ్ వచ్చింది. సో యాక్చువల్గా మన టీమిండియాకి ఇది కొంతవరకు లక్కీ కాల్ అని చెప్పుకోవచ్చు. బట్ అగైన్ మనం ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి, నిన్న జో రూట్కి ఇలానే లక్ కలిసి వచ్చింది. అతనికి సేమ్ కైండ్ ఆఫ్ ఎల్బీడబ్ల్యూ కాల్లో అంపైర్ అవుట్ అవ్వలేదు, బట్ రివ్యూలో అది అంపైర్స్ కాల్ వచ్చింది. సో నిన్న మనకి ప్రతికూలంగా మారిన అంపైర్స్ కాల్ ఈ రోజు మాత్రం అనుకూలంగా మారింది. విచ్ మీన్స్ లక్ కొంతవరకు మన టీమిండియా సైడ్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక్కడే కాదు, 5వ రోజు ప్రకృతి కూడా మనకి సహకరించింది. అసలు కండిషన్స్ బౌలింగ్కి ఎంత ఫ్రెండ్లీగా ఉన్నాయంటే ఓల్డ్ బాల్ కూడా బేవచ్చంగా స్వింగ్ అయింది. అండ్ అట్ ది సేమ్ టైం ఆ రెయిన్ డ్రాప్స్ పడుతుండడం చూసాం. అండ్ ఇది కూడా మన టీమిండియా బౌలర్స్కి హెల్ప్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిచ్లో లిటిల్ బిట్ మార్చర్ ఏర్పడడం వల్ల మూమెంట్ ఇంకా పెరిగింది. సో ఫర్ షూర్ మన టీమిండియా బౌలర్స్ పెట్టిన హార్డ్ వర్క్ అయితే లక్ కలిసి వచ్చింది రోజు ఎంతో కొంత. అయితే ఒక ఎండ్లో సిరాజ్ సెన్సేషనల్ బౌలింగ్ వేస్తున్నప్పటికీ అదర్ ఎండ్లో ప్రసిద్ధ్ మాత్రం లిటిల్ బిట్ రన్స్ లీక్ చేస్తూ వచ్చాడు. మళ్ళీ కొంతవరకు వాళ్ళంత విషయంలో ఇబ్బంది పడడం చూసాం. అలాగే లైన్ కూడా బాడీ మీదకి ఎక్కువగా వేసేవాడు. కానీ ఒక్క బాల్ వేసేటపై సరైన టైంలో జాస్ టంకి ఫుల్లర్ యార్కర్ లెంత్ బాల్. నిజంగా టైంలో అలాంటి బాల్ వేయడం అంటే మామూలు విషయం కాదు. ఇన్ఫ్యాక్ట్ తర్వాత ప్రసిద్ధ కృష్ణ గస్ ఎట్కిన్సన్ అన్నప్పుడు ఇదే కైండ్ ఆఫ్ యార్కర్ కోసం ట్రై చేశాడు, కానీ ఫుల్ టోస్లు పడిపోయాయి. ఎందుకంటే ఒత్తిడి వల్ల బౌలర్స్ అనుకునేంత వేయలేరు. కానీ జాస్ టంక్ మాత్రం ప్రసిద్ధ కృష్ణ ఒత్తిడిని అధిగమించి బ్రిలియంట్ బాల్ వేశాడు. ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యాచ్లో ప్రసిద్ధ్ ఆకాశ్దీప్ ఫెయిల్యూర్ని చాలా వరకు కవర్ చేశాడు. త్రూ అవుట్ ద మ్యాచ్ సిరాజ్కి ఎక్సలెంట్ సపోర్ట్ అందించాడు. ఈవెన్ డే 5లో కూడా స్టార్టింగ్లో కొంతవరకు రన్స్ లీక్ చేసినప్పటికీ ఆ తర్వాత రిథంలోకి రావడం చూసాం. పర్టికులర్గా మనం మ్యాచ్ గెలిచిన ముందు ఓవర్లో చూసుకుంటే గస్ ఎట్కిన్సన్ స్ట్రైక్లో ఉన్నప్పుడు చాలా మంచిగా డాట్ బాల్స్ వేశాడు. తన ఆర్క్లోకి ఎక్కడ కనెక్ట్ అవ్వకుండా బ్యూటిఫుల్గా బాల్ని స్వింగ్ చేశాడు. సో జాస్ టంక్ వికెట్తో మన టీమిండియా విన్నింగ్ ఛాన్సెస్ బేవచ్చంగా పెరిగిపోయాయి. ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ గెలిచేసాం అనే స్టేజ్కి వెళ్ళిపోయాం. అయితే ఈ టైంలో జో రూట్ చెప్పినట్టే క్రిస్ వోక్స్ బ్యాటింగ్ వచ్చాడు భయ్య. నిజంగా ఇంగ్లాండ్ టీం ఈ మ్యాచ్లో గెలిచిన ఓడిని ఏం జరిగినా సరే క్రిస్ వోక్స్ చేసిన దానికి మాత్రం ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అసలు అతను చేతికి కట్టేసుకుని పరిగెత్తడానికి ఇబ్బంది పడుతున్నాడు, అలాంటిది బ్యాట్ పట్టుకుని ఒంటి చేతి బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు భయ్య. సో నిజంగా ఇదైతే చాలా అంటే చాలా గట్స్ ఉన్న ఎఫర్ట్ అని చెప్పుకోవాలి. చాలా అంటే చాలా తక్కువ మంది ప్లేయర్స్ మాత్రమే ఇలాంటివి చేయగలరు. ఇన్ఫ్యాక్ట్ క్రిస్ వోక్స్కి అయింది ఏమీ చిన్న ఇంజరీ కాదు, షోల్డర్ డిస్లోకేట్ అయిపోయింది. ఈవెన్ ఇంజరీ కారణంగా ఈ ఏడాది ఎండింగ్లో జరిగే ఆశస్ కూడా అతను మిస్ అవ్వచ్చు అంట. సో అంతటి సీరియస్ ఇంజరీ ఉన్నా సరే క్రిస్ వోక్స్ తన టీంని గెలిపించడం కోసం బ్యాట్ పట్టుకుని గ్రౌండ్లోకి వచ్చాడు. అండ్ తను చేసిన పనికి ఖచ్చితంగా మనం అందరూ హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాలి.
అన్లక్కీ ఇంగ్లాండ్ టీం గెలవలేదు కానీ లేకపోతే ఈ ఫీట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేది. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా ఏమాత్రం తక్కువ కాదు, బట్ గెలిచుంటే చాలా ఎక్కువ గుర్తుండేది. ఎనివే క్రిస్ వోక్స్ ధైర్యంగా రావడంతో పాటు తనతో పాటు లక్కును కూడా తీసుకొచ్చాడు. ఆ తర్వాత గస్ ఎట్కిన్సన్కి లక్ కలిసి రావడం చూసాం. సిరాజ్ బౌలింగ్లో గట్టిగా లాగిపెట్టి ఒక షాట్ కొట్టాడు అండ్ ఆ షాట్ ఆల్మోస్ట్ ఆకాశ్దీప్ క్యాచ్ పెట్టినంత పని అయింది. బట్ మన టీమిండియా బ్యాడ్ లక్ అండ్ ఇంగ్లాండ్ గుడ్ లక్, అదైతే 6 పోయింది. ఈవెన్ ఆ తర్వాత ధ్రువ్ జురెల్ కూడా ఒక రన్అట్ మిస్ చేయడం చూసాం. మళ్ళీ మన టీమిండియా బౌలర్స్ చాలా మంచిగా ప్లాన్ చేశారు. ఆ లాస్ట్ బాల్కి సింగిల్ రాకూడదు, అట్ ది సేమ్ టైం బౌండరీ కూడా వెళ్ళకూడదు. దీనివల్ల ఫీల్డ్ అంతా స్ప్రెడ్ చేశారు అండ్ లైన్ చూసుకుంటే వైట్గా వేశారు. దీంతో ఎట్కిన్సన్ ఆ బాల్ని టచ్ చేయలేకపోయాడు. బట్ క్రిస్ వోక్స్ రిస్క్ తీసుకుని సింగిల్కి వెళ్ళాడు, కానీ ధ్రువ్ జురెల్ ఆ ఒత్తిలో ఒక ఈజీ రన్అట్ని మిస్ చేశాడు. సో ఇది కనుక అయి ఉంటే అక్కడే మ్యాచ్ అయిపోయేది, ఎందుకంటే క్రిస్ వోక్స్ చాలా దూరంలో ఉన్నాడు, ఇన్ఫాక్ట్ అతను కంఫర్టబుల్గా పరిగెత్తలేకపోతున్నాడు. సో ఒకవేళ మన టీమిండియాకి మ్యాచ్ ఓడిపోయి ఉంటే ఇది చాలా కాస్ట్లీ మిస్టేక్ అయ్యేది. అయితే తర్వాత ధ్రువ్ జురెల్ తన మిస్టేక్ నుంచి నేర్చుకున్నాడు. నెక్స్ట్ టైం ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక గ్లవ్ తీసేయడం చూసాం. బట్ అగైన్ బ్యాడ్ లక్, ప్రసిద్ధ చేసిన ఓవర్లో లాస్ట్ బాల్కి మళ్ళీ సింగిల్ వచ్చింది అండ్ ఈసారి చూసుకుంటే చాలా వరకు కంఫర్టబుల్ సింగిల్ అని చెప్పుకోవచ్చు. సో పాయింట్ టైంలో చూసుకుంటే ఇంగ్లాండ్ టీం చాలా అంటే చాలా క్లోజ్గా వచ్చేసారు భయ్య. 7 పరుగులు చేస్తే చాలు, అంటే ఒక 6 కొడితే మ్యాచ్ టై అయిపోతుంది, ఇంకో రన్ ఎక్కువ కొడితే మ్యాచ్ గెలిచేస్తారు. అండ్ ముందు చెప్పినట్టే మన దరిద్రం కొద్దీ గస్ ఎట్కిన్సన్ మళ్ళీ స్ట్రైక్లోకి వచ్చాడు. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో లిటరలీ ప్రతి ఇండియన్ ఫ్యాన్ కూడా షివరింగ్, అంటే కాల్ వణికేసాయి. కానీ ఎట్ అగైన్ ద మ్యాన్, ద క్లచ్, ద మియా, మొహమ్మద్ సిరాజ్ నిజంగా ఒక బ్రిలియంట్ డెలివరీతో గో ఫర్ ద కిల్. అవతల ఎండ్లో ఉన్న బ్యాట్స్మెన్ అవుట్ చేయడం కదా, డైరెక్ట్ మెయిన్ బ్యాట్స్మెన్ అవుట్ చేద్దామని చెప్పి ఒక యార్కర్ వేశాడు. అది కూడా అసలు గస్ ఎట్కిన్సన్ ఆ బాల్ని టచ్ చేసే స్కోప్ లేకుండా యార్కర్ వేశాడు. సో నిజంగా ఇంతటి ప్రెజర్ సిచ్యువేషన్లో అలాంటి యార్కర్ ప్రొడ్యూస్ చేసి వికెట్ తీయడం అంటే మామూలు విషయం కాదు. అబ్సల్యూట్లీ గోట్ మెటీరియల్ అయితేనే ఇలాంటివి చేయగలరు. సో అప్పటికే సిరీస్లో సిరాజ్ ఆల్మోస్ట్ 170 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ 1000 కంటే ఎక్కువ బాల్స్ వేశాడంట. సో ఇన్ని బాల్స్ వేసిన తర్వాత కూడా ఎక్కడ డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వకుండా అంత ఎఫర్ట్ పెట్టి బౌలింగ్ చేయగలుగుతున్నారంటే సిరాజ్ నిజంగా మనిషి కాదు భయ్య. అసలు ఫిట్నెస్ అని ఎవరెవరో పేర్లు చెప్తారు కానీ సిరాజ్ పేరు చెప్పాలి కానించే. మెయిన్ అతనికి రెస్పాన్సిబిలిటీ ఇచ్చి మెయిన్ బౌలర్గా పెట్టినప్పుడు అతని పర్ఫార్మెన్స్ పీక్లు ఉంటుందని చెప్పి మరోసారి ప్రూవ్ చేశాడు. 2 టెస్ట్ మ్యాచ్లో బౌమరాలు అన్నప్పుడు ఎలా అయితే రెచ్చిపోయి బౌలింగ్ చేశాడో ఇక్కడ సేమ్ స్టోరీ. ఇన్ఫాక్ట్ ఆ 2 టెస్ట్ మ్యాచ్తో కంపేర్ చేసుకుంటే ఇది అబ్సల్యూట్లీ అవుట్ ఆఫ్ ది వరల్డ్. అసలు మన టీమిండియా మ్యాచ్లో ఎలా గెలుస్తారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. 6 పరుగుల మార్జిన్, ఇప్పటివరకు మన టీమిండియాకి టెస్ట్ క్రికెట్లో ఇదే నేరోయెస్ట్ మార్జిన్. అంటే ఇంత తక్కువ తేడితే ఇప్పుడు మన వాళ్ళు ఇంతకుముందు మ్యాచ్ గెలవలేదు, బట్ ఇది ఫస్ట్ టైం జరిగింది. సో నేను డే 4 అయిపోయిన తర్వాత సిరాజ్ వేసిన ఒక్క తప్పుడు అడుగు గురించి మనమంతా మాట్లాడుకున్నాం. అంటే మొహమ్మద్ సిరాజ్ బౌండరీని టచ్ చేయకుండా క్యాచ్ తీసుకుని ఉంటే హ్యారీ బ్రూక్ అవుట్ అయిపోయాడు, మన టీమిండియా ఈజీగా మ్యాచ్ గెలిచేసిందని చెప్పి అనుకున్నాం. ఇన్ఫాక్ట్ ఈ క్యాచ్ను డ్రాప్ చేయడం వల్ల సిరాజ్ చాలా గిల్టీగా ఫీల్ అయ్యాడంట. మ్యాచ్ అయిపోయిన తర్వాత చెప్పాడు. సో ఒకవేళ మన టీమిండియా కనుక మ్యాచ్లో ఓడిపోయి ఉంటే ఇది డెఫినెట్లీ చాలా కాలం పాటు గుర్తుండిపోయేది. బట్ సిరాజ్ తను చేసిన మిస్టేక్ను తన ఓన్ పర్ఫార్మెన్స్తో కరెక్ట్ చేసుకున్నాడు. అది కూడా ఒక ఎపిక్ వేలో కరెక్ట్ చేసుకున్నాడు. ఇన్ఫాక్ట్ ఒక రెడెంప్షన్ అని చెప్పుకోవచ్చు. సో నిజంగా ఈ మ్యాచ్లో మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్ గురించి, అతని ఎఫర్ట్ గురించి, అతని పెర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇన్ఫాక్ట్ దీనికి ఫన్నీ సైడ్ చూసుకుంటే ఈ మ్యాచ్ ఎంత క్లోజ్గా వచ్చిందంటే దానికి మెయిన్ రీజన్ సిరాజ్ క్యాచ్ డ్రాప్ చేయడమే. అయితే ఒకవేళ సిరాజ్ ఆ క్యాచ్ డ్రాప్ చేయకపోతే ఇంత థ్రిల్ వచ్చేది కాదు, మన గుండెకాయలు అంత గట్టిగా కొట్టుకునేవి కాదు. సో T20లో నేల్ బేటింగ్ థ్రిల్లర్స్ అంటారు కానీ వాటిని మించిపోయింది భయ్యేదే. అసలైన టెస్ట్ క్రికెట్ మజా అంటే ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఒకవైపు ఏమో తన టీంని గెలిపించడం కోసం చెయ్యి విరిగిపోయినా సరే ఒక బ్యాట్స్మెన్ బ్యాట్ పట్టుకుని గ్రౌండ్లోకి వచ్చాడు. అదర్ సైడ్ చూసుకుంటే ఒక మిషన్లో బౌలింగ్ చేస్తే ఈ సిరీస్లో 1000 కంటే ఎక్కువ బాల్స్ వేసిన బౌలర్ తన టీంని గెలిపించడానికి చూస్తున్నాడు. మళ్ళీ తన మిస్టేక్ని కరెక్ట్ చేసుకుని మన టీంని గెలిపించడం కోసం హార్ట్ అండ్ సోల్ పెట్టి బౌలింగ్ చేస్తాడు. సో టు బి ఫ్రాంక్ ఇప్పటివరకు నేనైతే టెస్ట్ ఫార్మాట్లో ఇప్పుడు కూడా ఇంత థ్రిల్ని ఎంజాయ్ చేయలేదు. నిజంగా సిరాజ్ ఆ జేమీ స్మిత్ వికెట్ తీసిన దగ్గర నుండి గుండె గట్టిగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత బాల్కి ఒత్తుకంటే పెరిగిపోయేదే కానీ ఎక్కడ తగ్గేది కాదు. సో డెఫినెట్లీ ఈ టెస్ట్ మ్యాచ్ మరియు హోల్ సిరీస్ చాలా అంటే చాలా సాటిస్ఫైయింగ్ అనిపించింది. మన టీమిండియా పెద్దగా సీనియర్ ప్లేయర్స్ లేకపోయినప్పటికీ యంగ్ స్టార్స్తో వెళ్ళి సిరీస్ను డ్రా చేసుకున్నారు. అది కూడా చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయి ఒక ఎపిక్ వేలో. సో ఒక టీమిండియా అభిమానిగా ఇంతకంటే ఏం కావాలి భయ్యా, నిజంగా ఫుల్ మీల్స్ పెట్టేశారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు టీమిండియా. మీ పోరాటానికి మా పాదాభివందనం. జై హింద్.